అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సత్కరించారు. మడిచికాపురం జిల్లా రాజాం మండలం పరిషత్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వివిధ రంగాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ, ఏ ఇంట్లో అయితే మహిళ ఆదర్శవంతంగా ఉంటుందో ఆ ఇల్లు బాగుపడుతుందని మహిళలను కొనియాడారు. ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో పురుషులకు సమానంగా మహిళలు అన్ని విధాలా పనిచేస్తున్నారు. వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వారికి ఎవరైతే బాగా కష్టపడుతున్నారో రాణిస్తున్నారో కొన్ని రంగాల్లో వారికి ప్రత్యేకంగా పిలిచి మరి సత్కరించమని చెప్పారు. మన నియోజకవర్గం వరకు మనం సత్కారం చేయడం జరిగింది 10 మందికి. సో దీని ద్వారా వారు అన్ని విధాలా ముందుకి వారు ఇన్స్పిరేషన్గా ఉండడానికి ఈరోజు మరి ఆ రోజు మరి 1910లో న్యూయార్క్లో జరిగింది. ఆ రోజు 15,000 మంది ఒకే దగ్గర మహిళా కార్మికులు అందరూ కూడా మాట్లాడుకుని మరి పురుషులతో సమానంగా మహిళలకు ఇవ్వాలని ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయం. తద్వారా యుఎన్ఓ కూడా మరి WHO యుఎన్ఓ అన్నీ కూడా ఈరోజు మార్చి 8ని మహిళా దినోత్సవం పెట్టడం జరిగింది. మరి అందుకోసం మనం ఈరోజు చేసుకోవడం అంటే వారికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం. వారు కూడా ఈ దేశంలో మన అందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే మరి ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఉపాధ్యాయులుగా మరి ఆమె భర్త దగ్గర నేర్చుకొని ఆ రోజుల్లో మహిళలకి విద్య నేర్పించడం జరిగింది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు లాంటి వాళ్ళు ఈ దేశంలో మరి సతీ సహగమనాన్ని మరి ఆపించడానికి వారు చేసిన కృషి ఇవన్నీ కూడా తలుచుకొని, అలాగే ఈ దేశంలో మహిళలు ఏ విధంగా పాలించారో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే ఈరోజు ప్రపంచంలోనే మన మహిళ ఈరోజు సునీత విలియమ్స్ మరి ఏకంగాను దీంట్లోనే ఉండడం జరిగింది. సో అన్ని విధాల మహిళలు ప్రాముఖ్యం తెలియడానికి ఈరోజు, అలాగే వారిలో కూడా చైతన్యం రావడం కోసం ఈరోజు అందరం కూడా చేసుకోవాలి ఘనంగా.